గైస్ ఈ ప్రపంచంలో చాలా మంది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ని చూసాం. కానీ గోకు లాంటి క్యారెక్టర్ ని కాదు. గోకు ఒక సూపర్ హీరో కాదు, ఒక కింగ్ కూడా కాదు, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ కాదు. అయినా కూడా ప్రపంచంలో కోట్ల మంది గోకుని ప్రేమించడానికి ఒక రీజన్ ఉంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గోకు పవర్ గురించి మాత్రమే కాదు, గోకు లైఫ్ కున్న ఫిలాసఫీ, పెయిన్, స్మైల్, లోన్లీనెస్ అండ్ ఫ్యాన్ బేస్, ఇంకా లెజెన్సీ గురించి. ఈ వీడియో ఎండ్ అయ్యాక మీరు గోకుని చూసే విధానం మారిపోతుంది. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం. మన వీడియోని చూసే చాలా తక్కువ మందే. అఫ్ కోర్స్ చూసే వాళ్ళన్నా సపోర్ట్ చేయండి గైస్. ఫాస్ట్ గా లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గోకు ఒక సైన్స్ అంటే కరుల్ రేస్, డెస్ట్రాయ్ చేయడం, చంపడం, రూల్ చేయడం. కానీ గోకు అలాంటి వాడు కాదు. ఎర్త్ కి పంపబడినప్పుడు ఒక యాక్సిడెంట్ వల్ల మెమరీ పోయింది. ఆ ఒక ఇన్సిడెంట్ ఒక మాన్స్టర్ ని ప్యూర్ హార్ట్ ఉన్న వ్యక్తిగా మార్చేసింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏం అవ్వాలి అనేది ఇంపార్టెంట్. గోకుని గ్రాండ్ పా గోహన్ పెంచాడు. సింపుల్ లైఫ్, నో హేట్రేట్, నో ఈగో. ఈ వాల్యూస్ అన్ని గోకు ఫౌండేషనే. చాలా మంది అనుకుంటారు గోకుకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, సో లోన్లీనెస్ లేదు కదా అని. కానీ నిజమేమిటంటే గోకు ఆల్వేస్ డిఫరెంట్. పవర్ లో అయినా, థింకింగ్ లో అయినా, డెస్టినీలో అయినా అతను ఇప్పటికి కూడా ఒక నార్మల్ లైఫ్ ని జీవించలేదు. ఆ ఛాన్సే రాలేదు. చిన్నప్పుడు గ్రాండ్ పా గోహన్ ని లాస్ అయ్యాడు. తరువాత చాలా సార్లు డెత్ ని ఫేస్ చేశాడు. ప్రతిసారి యూనివర్స్ ని సేవ్ చేసిన థ్యాంక్స్ కన్నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే మిగిలాయి. గోకు లోన్లీనెస్ సైలెంట్ గా ఉంటుంది, ఎవరికి చెప్పడు, కానీ ఆ స్మైల్ వెనుక పెయిన్ ఉంటుంది. గోకు ఫిలాసఫీ ఏంటంటే స్ట్రాంగ్ అవ్వాలి, వేరే వాళ్ళని రూల్ చేయడానికి కాదు, మనం ప్రేమిస్తున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. గోకు ఎప్పుడు రివెంజ్ కోసం ఫైట్ చేయడు, ఈగో కోసం పవర్ చూపించడు, హేట్ తో డెసిషన్స్ తీసుకోడు. అతను ఫైట్ చేస్తాడు ఎందుకంటే ఛాలెంజ్ అంటే ఇష్టం, గ్రోత్ అంటే ఇష్టం, లైఫ్ అంటే చాలా ఇష్టం. గోకుకి ఎనిమి కూడా ఒక టీచర్ లానే ఉంటాడు. ఫ్రీజా, వెజిటా, జిరన్ అందరినీ చంపొచ్చు, కానీ ఛాన్స్ ఇచ్చాడు. ట్రూ స్ట్రెంగ్త్ అంటే లాయల్టీ అని నిరూపించాడు. గోకు పవర్ లెవెల్స్ గురించి మాట్లాడినట్లయితే సూపర్ సైన్ గాడ్ లెవెల్, బ్లూ అల్ట్రా ఇన్స్టెక్ట్. కానీ రియల్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాదు. గోకు పవర్ అంటే నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. ఓడిపోయినా మళ్ళీ లేస్తాడు. స్ట్రాంగ్ ఎనిమిస్ వస్తే భయపడ్డు, లిమిట్స్ అంటే నమ్మడు. అల్ట్రా ఇన్స్టెక్ట్ అంటే మైండ్ క్లామ్, బాడీ రియాక్ట్ అవ్వడం. దీని ఫిలాసఫీ ఏంటంటే ట్రూ పవర్ అంటే మైండ్ కంట్రోల్ అని. గోకు చాలా ఎమోషనల్ క్యారెక్టర్. పిల్లాళ్ళ నవ్వుతాడు, చూపించకుండా ఏడుస్తాడు. అన్ని కోల్పోయిన తర్వాత కూడా నవ్వుతూనే ఉంటాడు. వెజిటా కోసం ఫైట్ చేస్తాడు, గోహన్ కోసం సాక్రిఫైస్ చేస్తాడు, యూనివర్స్ కోసం లైఫ్ ఇవ్వడానికి కూడా వెళ్తాడు. గోకు స్ట్రెంగ్త్ ఎమోషనల్ సర్ప్రెషన్స్ కాదు, ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేయడం. ఎందుకు గోకుని ప్రపంచం మొత్తం ప్రేమించింది? ఎందుకంటే గోకు పర్ఫెక్ట్ కాదు, గోకు రిలేటబుల్ కాదు, గోకుకి హ్యూమన్ ఫ్లామ్స్ ఉన్నాయి. చాలా మంది ఫ్యాన్స్ కి గోకు చైల్డ్హుడ్ ఒక ఇన్స్పిరేషన్, జిమ్ మోటివేషన్, డిప్రెషన్ లో హోప్. మెక్సికో, ఇండియా అండ్ జపాన్ ఇలాంటి కంట్రీస్ లో గోకు ఒక యానిమే క్యారెక్టర్ కాదు, ఒక సింబల్. గోకు స్ట్రాంగెస్ట్ ఫైటర్ కాదు, కానీ స్ట్రాంగెస్ట్ హార్ట్ ఉన్న ఫైటర్. ఈ ప్రపంచంలో మీరు ఫెయిల్ అయినా, మీ లైఫ్ అన్ఫేర్ అయినా, మీ జర్నీ స్లో అయినా గోకు ఒక ఆన్సర్. ఇంప్రూవ్ అవ్వు, కంపేర్ చేయకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ గోకు మెమరీని కామెంట్స్ లో చెప్పండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే లెజెండ్స్ ని గుర్తుపెట్టుకోవాలి కదా. అండ్ బాయ్ బాయ్.